పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ ఇన్ని సినిమాలు తీశారు, ఒక మేనేజర్ ఉన్నా ఉండకపోయినా కానీ మీకంటూ ఎంత ఇవ్వాలో వాళ్ళకి తెలుసు, ఒక ఐడియా ఉంటుంది. అంటే రఘునాథ్ రెడ్డి గారిని రెమ్యునరేషన్ వైజ్ కొంచెం చిన్న చూపు చూసింది అనుకోవచ్చు ఇండస్ట్రీ. బాగా చిన్న చూపు చూసింది, అనుమానం అవసరంలా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఎవరైనా పక్కన వాళ్ళని ఇనిషియేటివ్గాను ఏదో ఆదర్శంగానో తీసుకుని ఈ క్యారెక్టర్కి నాకు ఇంత ఇవ్వండి అన్నామనుకోండి, నేను అడిగిన దాంట్లో 4వ వంతు ఇస్తారు వాళ్ళు. ఒక పెద్ద సినిమా చేశానండి, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్. సినిమా పేరు మన శ్రీమతి వెళ్ళొస్తా. మన జగపతి బాబు గారు హీరో, ఆయన ఫాదర్ నేను, ఇద్దరు హీరోయిన్లు. దాంట్లో ప్రొడ్యూసర్ గారి దగ్గర మాట్లాడిన తర్వాత నేను ఒక అమౌంట్ అడిగాను ఆయన్ని. అడిగితే చిన్న సినిమా అండి, ఎంత తీసుకోండి అన్నారు. చేయండి అన్న. ఇండస్ట్రీలో నాకున్న అదే ఒక గుడ్ విల్. అలాగే ఎవరైనా టెక్నీషియన్ కూడా, అన్న నేను సినిమా చేసుకుంటున్నాను, నాకు ఒక రోజు 2 రోజులు కాస్త చేసి పెట్టన్నా అంటే ఫ్రీగా చేసుకోమనేవాడిని. ఎందుకంటే వాళ్ళంటే నాకు అభిమానం. అలాగే ఎవరైనా కూడా రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా చేశాను. చాలా మంచి క్యారెక్టర్లు చేశాను. ఇండస్ట్రీలో ఉన్న లేడీ ఆర్టిస్టులకి, ఈవెన్ ఒకళ్ళిద్దరు హిందీ వాళ్ళకు కూడా నేను ఫాదర్ క్యారెక్టర్ చేశాను. దాంతో ప్రెస్ వాళ్ళందరూ నన్ను, ప్రెస్ రిపోర్టర్స్ అక్కడ కూర్చోగానే దేశమామ, నేను మామ అని పిలిచేవాళ్ళు అందరూ. అట్లా అది నా సినిమా ఇది. ఆ రకంగా చేసుకుంటూ వచ్చాను. ముఖ్యంగా ఏమైందంటే నేను మోహన్ బాబు గారితో కూడా చాలా సినిమాలు చేశాను. ఆయనకి నేనంటే చాలా అభిమానం. నేను ఎవరితో చేసినా కూడా నన్ను అభిమానించారు, నన్ను మెచ్చుకున్నారు, బాగా చేసామన్నారు తప్ప. ఎందుకంటే డబ్బుల పరంగా మీరు చాలా వీక్. డబ్బులే కాదు, ఇప్పుడు డబ్బులు వీక్ అది పక్కన పెట్టండి. వాళ్ళకి తెలియదు కదా, హీరోకి తెలియదు కదా నేను ఎంత తీసుకుంటున్నాను అనేది. ఆటోమేటిక్గా వాళ్ళకి అక్కడ పెర్ఫార్మెన్స్ కావాలి. ఓకే, పెర్ఫార్మెన్స్ పరంగా నేను ఎవరిని ఎక్కడ ఏ రకంగానూ టైమింగ్ పరంగా కానీ ఇబ్బంది పెట్టలా. 8ంటికి షూటింగ్ కానీ 8ంటికి రండి అన్నారనుకోండి, 7:45కి నేను అక్కడ ఉండేవాడిని. అలా చేసి వాళ్ళందరికీ కోఆపరేట్ చేయటం కానివ్వండి, ఏ రకంగా అయినా కూడా చేయటం కానివ్వండి చేసేవాడిని. ఇంతమంది హీరోయిన్లకి నాన్నగా చేశారు కదా, సో నిజ జీవితంలో కూడా ఒక రియల్ ఫాదర్ కూడా అనిపించుకున్నారు, మంచి ఫాదర్, వెల్ సెటిల్డ్ పిల్లలు కూడా. ఇంతమంది హీరోయిన్స్కి చేసినప్పుడు మీకు బాగా అనిపించిన, అబ్బా నా కూతురులాగా అనిపించిన హీరోయిన్ అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? నేను ప్రత్యేకం అదేం లేదండి, నాకు ఆ క్యారెక్టర్ వరకే డాక్టర్ అండి. ఆ తర్వాత నేను ప్రత్యేకం అఫెక్షన్ పెంచుకున్నట్టు కానీ, లేకపోతే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి చక్కగా ఉంది, నా డాక్టర్ అనిపించింది, నాకు ఎప్పుడు ఆ రకమైన ఇది రాలా. ఆ క్యారెక్టర్ పరంగా చూస్తే ఓకే చేయటం, అంతవరకు వచ్చేయటం బాగుందమ్మా అనేది ఇది. ఆల్మోస్ట్ ఎంతమంది హీరోయిన్స్కి చేశారు ఫాదర్గా? నేను చేసి ఉంటానండి 400 సినిమాల్లో దాదాపు ఒక 25-30 మందికి చేసి ఉంటాను తేలిగ్గా. హిందీ మౌసమి చటర్జీకి కూడా నేను హిందీ పిక్చర్లో ఫాదర్ చేశాను. పూజా బాత్రా, ఇలా వీళ్ళకి ఇవన్నీ ఇక అది మామూలు ఆల్ ఇన్ ది గేమ్ చేసుకుంటూ. అప్పుడు వైట్ హెయిర్ లేదు కదా, బ్లాక్ హెయిర్? లేదండి, బ్లాక్ హెయిర్ డై చేసేవాడిని. కానీ తర్వాత ఈ హెల్త్ ప్రాబ్లము ఇది వచ్చిన తర్వాత ఎప్పుడైతే సినిమాలు తగ్గినాయో, నా పనులన్నీ తగ్గించుకోవాలి, టైంగా కొంచెం చూసుకోవాలనే ఉద్దేశంతో నేను డై చేయటం కూడా మానేశాను. కానీ ఈ రియల్ హెయిర్తో కూడా మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు. మధ్యలో కొంతమంది ఆర్టిస్టులు ట్రై చేశారు కదా, ఇది కూడా. అవును, కూర్చుని అయితే చేయొచ్చండి, నడవలేను పెద్దగా, నడక లింప్ వస్తుంది. దాంతో నేను ఎవరైనా అడిగినా కూడా బాబు నేను నడవలేను, కూర్చుని అయితే చేస్తా. అలా చేసిన సినిమా ఏంటంటే నడిచి కూడా చేశాను, సుబ్రహ్మణ్యపురం లేటెస్ట్గా. ఒక 1.5 year అయి ఉంటుంది, మహా అయితే 1 year. దాంట్లో మెయిన్ పూజారి క్యారెక్టర్ చేశాను. గుడి బాగుంటుంది ఆ వనపర్తి దగ్గర.